గురువుగారు ఆత్మల గురించి చెప్తున్నారు కదా! చాలామంది ఇంట్లోకి ఆత్మ వచ్చింది ఏం చేయాలి అని సందేహపడుతూ ఉంటారు. మరి వారికి ఎలాంటి అంటే ఏం చేస్తే బావుంటుందంటారు? ఇక్కడ కొన్ని కొన్ని వేళలు, కొన్ని కొన్ని సమయాలు చెప్పబడుతుంది మన హిందూ ధర్మాల్లో. అవునండి. అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం, సంధ్యా సమయం, ప్రాతకాలం ఇట్లాంటివి ఉన్నాయి కదా! ఏవైతే ఆ సమయాల్లో చేయకూడదు అని చెప్తామో, ఏవైతే చేయాలని చెప్తామో, అలానే చెడుకు కూడా ఒక సమయం ఉంటుంది. చెడు ప్రవేశించడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఎప్పుడు అంటే భగవన్నామ స్మరణ తెలియనటువంటి శరీరం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా చెడు ఆవహించుకొని ఉంటుంది. అవునా? అవునండి. చెడు ఆలోచనలతో పోల్చుకుంటే ఈ ఆత్మలు పిశాచాలు పెద్ద భయంకరమైనవి కావు. భయంకరం కాదు. కానీ చాలామంది భయపడుతూ ఉంటారు కదా! ఆత్మ కనిపించింది అని. రియల్‌గానే ఆత్మ కనిపిస్తదా అండి మరి? వాటికి ఏం పని ఉండదా? ఆత్మలు కనబడతాయి. ఎప్పుడు అంటే నిజంగానే ఏదైతే ఆశాజనకంగా ఒక జీవితం సాగిపోతూ అర్థాంతరంగా ఎక్కడైతే ఆగిపోతాయో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవునండి. చిన్న వయసులోనే చిన్న చనిపోవడం. వయసులో లేదు, గర్భస్థ శిశు మరణాలని చెప్తాం. అవునండి. పిండ రూపంలో ఉన్నప్పుడు పోవటం, అది కూడా 6 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 6 నెలల వరకు కూడాను పిండ రూపమే చూద్దాం. సంపూర్ణమైనటువంటి శరీర అవయవాలు ఎక్కడా రావు వాటి. అవునండి. అవునా? అవును. అక్కడి నుంచి కదలిక అనేది ప్రారంభమవుతుంది. అవయవాలన్నీ కూడాను కూడుకుంటే అక్కడి నుంచి కదలిక అనేది ప్రారంభమవుతుంది. అవునండి. సో అలా రూపంలో ఉన్నటువంటివి అలా ఉన్నా కానీ తప్పనిసరిగా ఆత్మరూపం అవుతాయి అవి కూడా. ఆత్మరూపం. తర్వాత దీంట్లో బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్య అని చెప్పి 3 రకాల హత్యలు ఉంటాయి. అవును. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుని కానివ్వండి, గురువుని కానివ్వండి, మనకు మంచి చేసేవాళ్ళని కానివ్వండి, వాళ్ళని హత్య చేయడం ద్వారా వచ్చేటువంటివి బ్రహ్మహత్య పాతకాలు అంటారు. అవునండి. వీరహత్య, వీరుడు ఉంటారు కదా, యుద్ధం చేసేటువంటి వీరులను కూడా సంహరించాల్సిన అవసరం వస్తుంది. అవునండి. అట్లాంటి వీరుల్ని సంబంధం ద్వారా వచ్చేటువంటి పాపం వీరహత్య పాతకం. అలానే భ్రూణహత్య అనేది శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడుతుంది. అది చాలా మహాపాపంగా. అది ఎలా అంటే ఏం చెప్తాడు అంటే, భ్రూణహత్య చేస్తే ప్రతినిత్యం భోజనం చేసే ముందు కూడా త్రిసుపర్ణం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది నాన్న. కొన్ని మంత్రాలు ఉంటాయి మంత్ర భాగంలో. ఆ త్రిసుపర్ణం అనేటువంటి పారాయణ చేసే భోజనం చేయి, లేకపోతే భ్రూణహత్య నీ వంశానికి, నీ ఇంటికి, నీ ఒంటికి తప్పనిసరిగా చుట్టుకొని ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు ఒక వయసులో చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం వేరు. భ్రూణహత్య ఏంటి? పాపపుణ్యాల ఫలితం లేకుండా మనంతటా మనం వాటిని చంపుతున్నాం. ఒక పిండాన్ని, ఒక జీవాన్ని మనం హత్య చేస్తున్నాం. అది అవునండి. మహాపాతకమా కాదా? చాలా. కదా? అవునండి. మరి ఇవన్నీ డాక్టర్లు చుట్టుకోవాలంటే డాక్టర్లకు అవసరమైతే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పాపం చుట్టుకోదు. చేయించేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళకి చుట్టుకుంటుంది. అంతే కదా, ఆటోమేటిక్గా. అవునా? అవునండి. కాబట్టి ఈ రకమైనటువంటి ఇవి కూడా ఉంటాయి, ఆత్మలు కూడా ఉంటాయి. అలానే చిన్న వయసులో చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ కోరికలు తీరక అవి తప్పనిసరిగా మనకి ఇదవుతూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనకి ఆ లక్షణాలు ఇంట్లో కనపడుతూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు 10 మంది మగవాళ్ళే ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో అనుకుందాం. కానీ ఇంట్లో స్త్రీల వెంట్రుకలు కనపడుతూ ఉంటాయి. అదెలా అండి? వస్తాయి, అదే కదా ఆత్మరూపం అంటే. ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికీ తెలియదు తప్పనిసరిగా. అంటే వింటుంటాం గానీ ఎక్కువ మందైతే చూడరు. చూడరు, దాన్ని గమనించరు ఫస్ట్ ముఖ్యంగా. అవునండి. మనం ఏదో చిమ్ముతాం, క్లీన్ చేసుకొని పక్కన పడేస్తాం, పక్కన పడేస్తారు. దాన్ని గమనించరు. తప్పనిసరిగా ఈ విధంగా స్త్రీ కేశాలు తప్పనిసరిగా ఇంట్లో వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు తెలియకుండా ఏదో ఎవరో ఒకళ్ళు, అది ప్రయోగం అనుకుంటాం మనం, అనుకోకుండా మనకి తెలియకుండానే కొన్ని కొన్ని చెడు వస్తువులు ఉంటాయి చూడండి. గోళ్ళు, అవునండి. తీసేసిన గోళ్ళు కానివ్వండి, తర్వాత పాత చెప్పులు, ఎక్కడి నుంచో కుక్క తీసుకొచ్చి మన ఇంట్లో పడేస్తుంటుంది. అవునండి. ఇది చాలా అది చూస్తూ ఎవరిదో ఉంటాం. తెలియదు, ఎక్కడిదో తెలియదు, నడి ఇంట్లో రోడ్డు మీద కూడా తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంటుంది. అవునండి. వాటికి కూడా సంకేతాలే. ముఖ్యంగా మనకంటే కూడా ఎక్కువగా ముందు ఎవరికి తెలుస్తుంది అంటే ఇంట్లో ఉండేటువంటి కుక్కలకే తెలుస్తుంది. కుక్కలకి తెలుస్తుంది. వాటికి సెన్స్ ఎక్కువగా ఉంటుంది. కుక్క అరిసింది అనంటే ఇక్కడేదో ఉంది, దయ్యం ఉందో ఏందో అనేసి అనుకుంటారు. అంటే మనుషులను చూసినా అరుస్తుంటుంది అది. అంటే మనుషులు లేకపోయినా కానీ కొన్ని ఆ, సార్లు అరుస్తూ ఉంటుంది అరుస్తూ కదా! ఉంటుంది. అక్కడ ఇంకోటి కూడా ఏంటంటే చూడండి, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి మీకు. అవునండి. ఎవరు కూడా మీ ఇంటి ముందుకు వచ్చి బిచ్చం అడగరు. ఆత్మరూపం లోపల ఉంటే ఇంటి ముందుకు వచ్చి ఎవరు బిచ్చం అడగరు.
తప్పనిసరిగా. సాధువులు ఎవరు లోపలికి రారు, గోవులు రావు. మీరు బలవంతాన్ని తీసుకొచ్చినా వేడికెళ్ళిపోతూనే ఉంటాయి. వాటికి కూడా సెన్స్ ఎక్కువ, అవును. గోవులు కూడా సెన్స్ ఎక్కువగా ఉంటుంది జంతువుల్లో. ఈ రకమైనటువంటి లక్షణాలు ఇంట్లో దీపారాధన చేస్తాం మనం. చేసినప్పుడు సగం నూనె మాత్రమే కాలిపోతుంది, ఒత్తి మాత్రం కొండెక్కుతుంది. ఇవి కూడా ఆత్మ లోపల ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు. నూనె పూర్తిగా కాలిపోవడం వేరు. దీపారాధన చేస్తే ఏంటి అసలు ఆ నూనెకు ఉండేటువంటి తత్వం ఏంటి? పూర్తిగా కాల్చేయటమే పూర్తిగా కదా. కాలిపోవాలి. అవునా? ఇప్పుడంటే అవునండి. కిరోసిన్ పెట్రోల్ వచ్చినాయి కాబట్టి పూర్వకాలంలో ఎవరన్నా దహనం చేయాలన్నా నూనెతోనే చేసేవాళ్ళు. అవునండి. ఆ నూనెకుండే లక్షణమే అది. అంటుకుంటే మొత్తం అయిపోయేంత మొత్తం వరకు అయిపోయి ఉంటుంది. కొన్ని చోట్ల ఒత్తితో సహా కాలిపోతూ ఉంటుంది. అవునండి. అవునా? అంటే అంత సంపూర్ణంగా తీసుకుంటుంది. కానీ నూనెగానే ఉంటుంది, ఒత్తి కొంచెం పెరుగుతుంది, కాసేపటికి మరలా కొండెక్కిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మ ఇంట్లో ఉందని చెప్పడానికి కొన్ని లక్షణాలు. దీంతోపాటు ఇంట్లో భార్యాభర్తలు మాటికి పోట్లాడుకుంటూ ఉంటారు, చికాకులు. పిల్లలు ఎలా ఉంటారంటే బద్ధకంతంగా ఉంటారు. పొద్దున్నే నిద్ర లేవడం చేయలేరు. అంతేకాకుండా దేవాలయానికి వెళ్దామని చెప్పి అనేక వందల సార్లు వాయిదా వేసుకుంటూ అక్కడ వెళ్ళలేక గుడి బయట నుంచి ఏదో వెళ్తూ నామకావస్థగా ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతుంటారు. గుడి లోపలికి కూడా వెళ్ళలేరు తొందరగా. శరీరంలో ఆత్మ ఉంటే గుడిలోకి ప్రవేశించము అనేసి అంటారు. అది నిజమేనా అది మరి? చాలా కష్టం. అంటే బలం అడుగు పెడుతుంటే కూడా పెట్టనివ్వకుండా పెట్టనివ్వదు. చేస్తుంది. ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. ఎక్కువగా ప్రదక్షిణాలు చేసేది ఆంజనేయ స్వామి దేవాలయంలో అవునండి. చేస్తుంటారు. లేదంటే నృసింహస్వామి దేవాలయంలో ఎక్కువగా ప్రదక్షిణాలు చేస్తుంటారు. మిరియాలతో ప్రదక్షిణ చేయమని చెప్తాం. అవునండి. దేవతలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి, నృసింహస్వామి వారికి, ధూమావతి అనేటువంటి శక్తికి, కొంతమంది దేవతలకు మాత్రమే మిరియాలు వాడుతూ ఉంటాం. దేనికి అంటే మిరియం అనేది ఆ లోపల ఉండేటువంటి ఘోష ఏదైతే ఉందో తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. భూత ప్రేత పిశాచ బాధలు, ప్రయోగ బాధలు ఏవైతే ఉంటాయో వాటిని నివారణ చేసేటువంటి శక్తి ఎక్కువగా మిరియాల్లో ఉంటుంది. కాబట్టి మిరియాలు తీసుకొని ప్రదక్షిణ చేయమని చెబుతాం. ఒక ప్రదక్షిణ చేసరికి వాళ్ళకి గగనం, ఆకాశం కనపడుతుంటాయి. ఎందుకండి? తిరగనివ్వదు. ఆ ఆత్మ ఏదైతే ఉంటుందో ఒంట్లో ఉండేటువంటి ఆత్మస్వరూపం భగవంతుడు. ఇప్పుడు దైవశక్తి ముందు పిశాచ శక్తి ఎంతవరకు ఉంటుంది చెప్పండి? ఆత్మశక్తి ఉండదు. నిలబడలేదు కదా. అవునండి. అది ప్రదక్షిణ చేయనివ్వలేక వాళ్ళని బయటికి పంపించేస్తుంది వెంటనే. అసలు లోపలికి దేవాలయంలోకి సాధ్యమైనంత వరకు లోపలికి రానివ్వదు. లోపలికి వెళ్ళారు, బలవంతాన్ని తీసుకొస్తుంటారు కొంతమంది. బయటకు వచ్చేస్తారు మళ్ళీ. ఎలా ఉంటారంటే నా కళ్ళారా నేను చూశానమ్మా. ఒక్క అంటే ఒక స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్ను ఒక తనుదంతే వీడు పోయి రోడ్డు మీద పడతాడు ఆ పట్టుకున్నవాడు. అంటే అంత బలం వచ్చేస్తుంది. వీటితో పాటుగా వీళ్ళ తిండి, ఆహారం మారిపోతుంది. ఎక్కువగా తింటారు. అతి ఎక్కువగా. పిశాచాలు రాదంటే సినిమాలో చూపిస్తుంటారు కదా మనకి, అవునండి. విఠలాచార్య గారి సినిమాలో. ఆ విధంగానే తిండి విపరీతంగా తింటూ ఉంటుంది. దీంట్లో ఇందాక మనం పితృదోషం ఇట్లా అని చెప్పుకున్నాం కదా. అవునండి. నిజంగా కొంతమంది పితృదేవతలు ఆయా సమయాల్లో ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల మీదకు వచ్చి వాళ్ళ ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వయంగా తినేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఇప్పుడు ఎక్కడైనా చూసినా కానీ ఇట్లా ఆత్మ వచ్చింది, అసలు నేను ఇది తినను కానీ తిన్నాను అని చెప్తూ ఉంటారు. వీటికి సంబంధం లేదు. అవును. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏమీ చదువుకున్నవాడు ఉంటాడు కానీ వాడు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంటాడు. అవునండి. అవతల వచ్చిన వాడు ఎవడంటే వాడు చదువుకున్నటువంటి వ్యక్తి. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే ఎక్కడైతే వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తామో అవి ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఇష్టాన్ని చూపించినా రావచ్చు అంటారా మరి? తప్పనిసరిగా. ఎందుకు రా? ఇష్టం ఉన్న చోటే కదా ఇంకో వ్యక్తి వచ్చేది. అవునండి. ఇష్టం లేని చోటుకి అయితే రాడు కదా. నువ్వు రావద్దు, నా మీదకి రావద్దంటే రాడు కదా. రారు. ఎక్కడైతే మనం ప్రేమ చూపించగలుగుతున్నామో, లేదు కనీసం మాటల ద్వారా అయినా సరే. నేను సింపుల్గా కొన్ని ఇది ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి హిందీ ఉర్దూ అనే మాటలు అసలు రావు. బ్రాహ్మణ అమ్మాయి. కొన్ని రోజుల తర్వాత దయ్యం పట్టిందని చెప్పి నా దగ్గర తీసుకొని వచ్చారు. కూర్చోబెట్టి నువ్వెవరు ఏంటి అంటే మొత్తం ఉర్దూలో మాట్లాడుతుంది. నాకు ఉర్దూ రాదు. మాట్లాడుతూ ఉంది. అసలు నీ పేరేంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, ఆ ఊరిలో ఒక ముస్లిం అతను చనిపోయి ఈ అమ్మాయిని పట్టుకున్నాడు. నువ్వు ఎందుకు పట్టుకున్నావు అని అడిగాం. గట్టి అంటే చెప్తూ ఉంటారు కదా, అవును అని అరుస్తుంటారు. అవునండి. నన్ను తీసుకొని వెళ్తుంటే ఆ అమ్మాయి ఆ చనిపోయిన వాడే నా భర్త అంది, కాబట్టి నా భార్య, అందుకని నేను వచ్చానని చెప్పాడు. మరి అది ప్రేమ, ఆ ఇష్టాన్ని చూపించింది కదా అక్కడ. అవునండి. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళని ఆవహించుకొని ఉంటాయి. వీటన్ని కూడా పరిష్కారాలు ఏంటి అంటే
ఆంజనేయ స్వామి వారు, నరసింహస్వామి వారు. ఈ రెండింటి ద్వారా అత్యంత తొందరగా వాళ్ళని బయటికి పంపించవచ్చు. ఎవరైనా జపం చేస్తున్నటువంటి జపమాల ఉంటే చూడండి బ్రాహ్మలు, ఆ అవునండి. జపమాల వేయండి, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి ఇట్లాంటివి ఆత్మఘోషలు ఒంటి మీద ఉండేటువంటివి. అందుకనే ప్రతినిత్యం మనం ఏం చదువుతూ ఉంటాం, అసలు ఇంట్లో గోవుల్ని పెట్టుకోమని చదువుతాం మనం. అవునండి. ఇప్పుడు అవి పోయినాయి, ఇంట్లో మనుషులు ఉండడానికి చాలానంత ఇల్లు అయిపోయినాయి. కాబట్టి గోమూత్రం రోజు ఇంట్లో చల్లగలిగితే, ప్రతినిత్యం చల్లగలిగితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, అవునండి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వస్తుంది. తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇలాంటి భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. మనకు తెలియకుండా మనం అనేక రకాలుగా దృష్టి తీసేసి రోడ్ల మీద పడేస్తే దాటుతూ వస్తూ ఉంటాం. అవునండి. అవునా? అవి కూడా దాటుడు సంబంధం ఉంటారు. అవి కూడా మనతో పాటు వస్తుంటాయి. ఇంటికి వచ్చేసరికి బాడీ పెయిన్స్, ఫీవరు, అంతవరకు బాగా యాక్టివ్గా ఉంటారు. అవి దాటి వచ్చిన ఒక గంటన్నరలో వెంటనే మార్పు వచ్చేస్తుంది శరీరంలో. అది ఇంకా మనం అనుకోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే అపోహ పడుతుంటారు కదా, నేను దాటేశాను అనేసి. దాటేసాను అపోహ వల్ల ఇక్కడ చెబుతాను నాన్న, అన్నం చూస్తే ఆకలి తీరదు, తింటేనే కదా. అవునండి. అట్లానే చెడుని ఏదైనా మనం చేస్తేనే వస్తుంది, కానీ అనుకోవడం వల్ల అనుకోవడం వల్ల ఏమీ రాదు. కాకపోతే అనుమానం పెద్దభూతం అని చెప్పి పెనుభూతం అని చెప్పి చూస్తూ ఉంటాం. అవునండి. అనుమానం అనేది అసలు ఎవరికి పనికి రాదు. నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుక్కోగలిగితే బాగుంటుంది. పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుక్కుంటానంటే కష్టం కదా. కాబట్టి ఏవైతే దాటి వస్తామో అట్లాంటి వాటి వల్ల కలిగేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను గోమూత్రం ఇంట్లో చల్లుతూ నిత్యం సాంబ్రాణి పొగ వేసేటువంటి వాళ్ళ ఇళ్లలో ఈ రకమైనటువంటి ఆలోచనలు రావు, లాంటి శక్తులు లోపలికి రావడానికి కూడా అవకాశం ఉండదు. అందుకనే నిమ్మకాయలు కూడా కోసి ఇంటి ముందు పెడుతూ ఉంటారు, అవునండి. వ్యాపార సంస్థల్లో పెడుతూ ఉంటారు. నిజంగా ప్రతి నిత్యం కూడాను ఒక నిమ్మకాయని కోసి, లేదు కనీసం వారానికి ఒక్కసారి నిమ్మకాయని కోసేసి పసుపు కుంకుమ అద్దేసి ఇంటికి ముందు అటు ఇటు సింహద్వారం దగ్గర కనుక పెడితే ఇట్లాంటి భూత ప్రేత పిశాచ బాధలు కూడా ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకు తెలియని విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు గురుగారు. నాకే అనుకున్నాను, కొంతమందికి క్లారిటీ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు, మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.